దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ వివాదం కొలుక్కొచ్చినట్లుగానే తెలుస్తుంది. అయితే ఆ దువ్వాడ వాణి వైపు నుంచి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ విషయంలో ఆ దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు శ్రీధర్తో జరిపినటువంటి చర్చల్లో ప్రస్తుతం మనతో పాటు లాయర్ దివాకర్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఏం చర్చ జరిపారు? అసలు మీరేం డిమాండ్స్ ఇచ్చారు? వాళ్ళు ఏమైనా దానికి అంగీకరించారా లేదా? డిమాండ్స్ అనేవి అందరికీ తెలుసు. దానికి మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. ఏది ఏమైనా వాళ్ళ డిమాండ్స్ అంగీకరించలేదు. ఇది ఒక్కటి మాత్రం యథార్థం. అందుకు మాకు న్యాయం జరగలేదు. అంటే 95% వరకు మేము వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేరుస్తున్నాం, ఇల్లొక్క తప్ప అనేది శ్రీధర్ చెప్తున్నటువంటిది అయితే ఉంది. 95% కూడా ఎందుకు కాంప్రమైజ్ కావట్లేదు అనేది వాళ్ళ మాట. లేదు లేదు, మాకు ఏదైతే ముఖ్యమైన డిమాండో అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేందుకు అసలు మొత్తం మాకు న్యాయమే జరగలేదు. రేపు కూడా ఈ చర్చలు కొనసాగుతాయా? మరి మాకు న్యాయం జరిగిన వరకు పోరాటం అనేది ఉంటుంది. పోరాటం అనేది న్యాయం జరిగిన వరకు ఉంటుంది. దువ్వాడ వాణి గారు ఫాదర్ ఉన్నారు, అంటే మీకు అసలు న్యాయం జరిగింది అనుకుంటారు? ఈ డిమాండ్స్ ఏమైనా అంగీకరించారు? న్యాయం జరగలేదు, ఏ గుడ్డు జరగలేదు. మీ డిమాండ్స్ అన్నీ యాక్సెప్ట్ చేయలేదు. మీకు అలా చెప్తున్నాడు కానీ ఇందులో యాక్సెప్ట్ చేయలేదు. అది ఫెయిల్ అయిపోయినట్టే. మూతబడిన ఫ్యాక్టరీ కానీ ఇల్లు కానీ ఇవన్నీ రాసి చేస్తాం, పిల్లల విషయంలో తోడుగా ఉంటామని చెప్పి మీడియాలో ప్రజలకు వినిపించడానికి అబద్ధాలు ఆడుతున్నారు తప్ప ఏం యాక్సెప్ట్ చేయలేదు. జరగని పని ఫెయిల్. బయటకు మాట చెప్పడం, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మన అన్నీ రాసి ఇచ్చానన్నాడు. ఏది డాక్యుమెంట్స్ చూపించండి, అది ఎంత అబద్ధం, ఇది అంత అబద్ధం. అంటే ఇక్కడ అయితే ఖచ్చితంగా ఒకటైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దువ్వాడ వాణికి ఇచ్చినటువంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో లాయర్ ద్వారా చర్చలు జరిపినా కూడా అవన్నీ నెరవేరడం కాదు, కేవలం అబద్ధాలు చెప్పడం, మీడియాలో ఫోకస్ చేయడం కోసం మాత్రమే శ్రీధర్ అదేవిధంగా ఆ దువ్వాడ శ్రీని చేస్తున్నటువంటి పని. కానీ మేము కోరినటువంటి ఏ డిమాండ్స్ నెరవేర్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ చర్చలు అయితే ఫెయిల్ అయినాయని అటు దువ్వాడ వాణి తండ్రి అదేవిధంగా లాయర్ దివాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అంతా రాజు, బిగ్ టీవీ, టెక్కలి, విశాఖపట్నం.